Can a person who is born again sin? తిరిగి జన్మించిన వ్యక్తి పాపము చేయగలడా? Now this is a question which many young people have. అనేక మంది యవనస్తుల యొక్క హృదయాల్లో ఈ ప్రశ్నని వాళ్ళు కలిగి ఉంటున్నారు. And there may be those sitting here. ఇక్కడ కూర్చున్న వాళ్ళలో కొంతమంది కూడా, If I am born again, if I am a believer, how can I sin? నేను తిరిగి జన్మిస్తే, నేను విశ్వాసిగా ఉంటే నేను ఏ విధంగా పాపము చేయగలను? So what do we do? మనప్పుడు ఏం చేస్తాం? Some of us think that we can declare publicly that we are born again only if we are perfect, if there is no sin in us. కొంతమంది ఏమని తలుస్తూ ఉంటారంటే, నాలో పాపము ఏమాత్రం లేకుండా ఉండి నేను పాపము చేయకుండా ఉంటేనే బహిరంగ నేను విశ్వాసిని అని ఒప్పుకునే వాళ్ళు ఉంటారు. So they are afraid to really come out with their commitment. మరి వారు కలిగిన ఒప్పుదలతో వారు బహిరంగ రావటానికి భయపడిపోతున్నారు. If you ask them, they will say, I am coming there. I am not yet there, but I am slowly coming there. మరి అటువంటి వారిని కనుక మీరు అడిగే పనైతే వాళ్ళు ఏమంటున్నారంటే, నేను ఇంకా పూర్తిగా రాలేదు కానీ వచ్చే ప్రయత్నంలో ఉన్నాను అంటారు. Why do they say that? ఎందుకు ఆ విధంగా వాళ్ళు చెప్తున్నారు? They think if they say that they are born again and if someone finds some mistake or some sin in them, what will they think? మరి వాళ్ళు ఏమనుకుంటారంటే, నేను తిరిగి జన్మించానని చెప్పి ఏదో ఒక తప్పు గనుక చేస్తున్నప్పుడు ఇతరులు చూస్తే అప్పుడు వాళ్ళు ఏమని అంటారు నా గురించి అనే తలంపులో ఉన్నారు. And then there are those who have not become believers, who look at believers and say, see, they say they are believers and how they act. అవిశ్వాసులుగా ఉన్నవాళ్ళు, ప్రభువుని అంగీకరించిన వాళ్ళు, ప్రభువుని అంగీకరించిన వారి జీవితాలను చూచి చూడు వాళ్ళు ఏ విధంగా ఉన్నారు అనే పరిస్థితికి తెస్తున్నాం. And some husbands keep on throwing this at their wives. మరి కొంతమంది భర్తలు మరి వారి భార్యల పక్షాన ఈ విధంగా మాట్లాడుతూ ఉంటారు. They say you've been born again. నువ్వేమో తిరిగి జన్మించావని చెప్తున్నావు, and you give your testimony. నీ సాక్ష్యాన్ని కూడా నువ్వు పంచుకుంటున్నావు. But look at your life. కానీ నీ జీవితం వైపు ఒకసారి చూసుకో. And you get angry at home. మరి గృహంలో నీ కోపం వస్తుంది. And I know many times you have given in to failure. మరి అనేక సమయంలో నువ్వు తప్పుదారుల తప్పిపోయే పరిస్థితులకు వస్తున్నావు. Look at me. నా వైపు చూడు. I am better than you. నేను నీకంటే చాలా బాగున్నాను. Don't some husbands say that to their wives? మరి వాళ్ళ భార్యలతో కొంతమంది భర్తలు ఈ విధంగా చెప్పేవారు లేరా? And wives say that to their husbands. అదే విధంగా భార్య భర్తతో కూడా అంటా ఉంటది. We keep on taunting and teasing other believers for their spiritual failure. మరి వారి ఆత్మీయ సంబంధమైన పతనాల్లో ఇతర విశ్వాసుల్ని ఈ విధంగా మనం హేళన చేస్తూ ఉంటాం. The question is, can a believer sin? ఇక్కడ ప్రశ్న ఏమిటంటే, ఒక విశ్వాసి పాపము చేయగలడా? What does the Bible say? పరిశుద్ధ గ్రంథం ఇక్కడ ఏం చెప్తుంది చూడండి. In 1 John chapter 3 we read this. యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయంలో దీన్ని చదువుతున్నాం మనం. And verse 9. 9వ వచనము. It is very clear here that those who are born of God will not sin. మరి చూడండి, మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనము, దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయడు. Now don't fall off your chair when you read that. దీన్ని చదివినప్పుడు మీరు కుర్చీ నుంచి కింద పడిపోబాకండి. Let's look at that verse again. మరి ఒకసారి ఈ వాక్యాన్ని మనం చూద్దాం. 1 John 3:9. మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనము. And look at what my English translation says. నా ఇంగ్లీష్ తర్జుమా ఏం చెప్తుందో చూడండి. No one who is born of God will continue to sin because God's seed remains in him. He cannot go on sinning because he has been born of God. మరి ఇక్కడ ఇంగ్లీష్ లో ఏముందంటే, దేవుని మూలమున జన్మించిన వాడు పాపమును ఏమాత్రము చేయడు, ఎందుకంటే ఆయన దేవుని మూలన జన్మించాడు గడి పాపం ఆయనలో ఉండదని. They need not continue sinning. ఆ పాపము చేయజాలడు అనను. Continuously. దానిలో కొనసాగింపటం. They may sin, వాళ్ళు పాపము చేస్తారు, but they will not continue in ఆ sin. పాపములోనే ఉండరు వాళ్ళు. How do we know they may sin? మరి వాళ్ళు పాపము చేశారని మనకి ఎట్లా తెలుసు? The same John writes in chapter 2 verse 1. మరి అదే యోహాను 2వ అధ్యాయము 1వ వచనంలో చెప్తున్నాడు. My dear children, I write this to you so that you will not sin. But if anybody does sin, we have one who speaks to the Father in our defense, Jesus Christ the righteous one. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనము, నా చిన్న పిల్లలారా మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులను మీకు వ్రాయిచున్నాను. ఎవడైనాను పాపము చేసిన యెడల నీతిమంతుడైన యేసుక్రీస్తును ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. Did you notice that? దీన్ని మీరు గమనించారా? We need not sin.
మనం పాపము చేయకూడదని కాదు. And John says, I write this so you will not sin. మీరు పాపము చేయకుండా ఉండే నిమిత్తమై దీనిని వ్రాస్తున్నానని ఇక్కడ యోహాను చెప్తున్నాడు. But if anyone sins, ఒకవేళ ఎవరైనా పాపం చేస్తే, the word there speaks about a failure that is not continuous but an occasional sin. మరి ఇక్కడ చెప్పబడిన ఈ ప్రత్యేకమైన సందర్భం ఏంటంటే తప్పిపోవటము, ఏదైనా అప్పుడప్పుడు మనం తప్పిపోయే పరిస్థితి అన్నమాట. Not continuous sin. మరి పాపములోనే ఉండకుండా ఉండే నిమిత్తం. Suppose you fail, ఒకవేళ తప్పిపోతే don't say I am not born again. నేను తిరిగి జన్మించలేదని ఏమాత్రం కూడా అనబాకండి. And don't be discouraged if someone else says, look, you are doing this, you say you are born again. చూడండి, నువ్వు తిరిగి జన్మించావని చెప్పావు, నీ పని చేసావు, ఆ పని చేసావు, ఎవరైనా మీ పక్షాన కనుక చెప్తే ఆ మాటను బట్టి ఏ మాత్రం కూడా నిరుత్సాహపడబాకండి. And those of you who have not really come to this experience of new birth or salvation, ఎవరైతే ఇంకా ఈ నూతన అనుభవంలోనికి, రక్షణలోనికి, అటువంటి అనుభవంలోకి రాలేదో, don't you point your finger at others and criticize them, saying they give testimony, they say they are born again, see what they do. చూడండి, ఇతరుల పక్షాన ఎవరైతే తిరిగి జన్మించారో, మీరు సాక్ష్యం ఇస్తున్నారు, మీరు ప్రభువును నమ్మారు అనే వారి వైపున మీ వ్రేలెత్తి చూపబాకండి. Because you have to give an account to God for that word you speak. మీరు మాట్లాడిన ఆ మాట నిమిత్తమై దేవుని దగ్గర లెక్క చెప్పవలసిన అవసరం ఉంది. Not only that you are not born again, that is against God, but you are also adding to your sin by speaking like this. మీరు తిరిగి జన్మించకపోవటం అది దేవునికి మరి ఎదురుగా మనం చెప్పాలి. దానికి తోడు మీ పాపానికి ఇంకొకటి మీరు చేరుస్తున్నారు. You have to give an account for that to God. మరి దాని నిమిత్తమే మీరు దేవుని దగ్గర లెక్క చెప్పవలసి ఉన్నది. We may fail. మనం తప్పిపోతూ ఉంటాం. That is a possibility. అది సాధ్యపడుతుంది. But we need not go on sinning. మనం పాపము చేస్తూ ఉండకూడదు. Suppose you are leaving this place this morning. ఈ ఉదయకాల సమయంలో ఒకవేళ ఈ స్థలాన్ని విడిచిపెట్టి మీరు వెళ్తే, I'm saying that you will not fall. మీరు పడిపోవాకండి అని నేను అంటలేదు. I may not be right. నేను అది సరైనది కాకపోవచ్చు. Because if you are looking where you should not be looking and not looking where you should be looking, you may fall down, trip over a stone and fall down. మరి మీరు ఎక్కడైతే చూడాలో ఆ వైపున చూడకూడని ప్రదేశాల వైపు చూడనప్పుడు మీరు మరి త్రొట్టిల్లి పడిపోవటానికి అవకాశం ఉంది. I can never say you won't fall down. మీరు పడిపోరని ఏమాత్రం చెప్పను. But suppose I tell all of you, you are going to go on falling. మీరు పడిపోతారని పదే నేను చెప్తూ పోయాను అనుకోండి, that too is wrong. అది కూడా తప్పే. If you go on falling as you leave this place, something is wrong with you. You need to see a doctor. మరి ఈ స్థలాన్ని విడిచిపెట్టి మనం వెళ్ళేటప్పుడు పదే పడిపోతుంటే మన శరీరంలో ఏదో అనారోగ్యం ఉన్నట్లు లెక్క మనం వైద్యుడి దగ్గరికి వెళ్ళవలసిన అవసరం ఉంది. You may fall. మనం పడిపోతాము, but you need not fall. మనం పడిపోని అవసరం లేదు. But suppose you continuously sin. ఒకవేళ మీరు పాపమునే కొనసాగిస్తూ ఉంటే, you are not born again. నువ్వు తిరిగి జన్మించలేదని అర్థం అన్నమాట. You cannot go on drinking and then say I am born again, only this weakness I have. మరి నేను తిరిగి జన్మించాను గానీ నేను తాగటం అనేదే నాకు ఒక బలహీనత అని చెప్పకూడదు. You are not born again. నువ్వు తిరిగి జన్మించలేదన్నమాట. The Bible says that. పరిశుద్ధ గ్రంథం అది చెప్తుంది. He who is born of God will not continue to sin. దేవుని చేత జన్మించబడిన వాడు పాపము ఏ మాత్రం కూడా చేయకుండా ఉండనని, పాపంలో ఉండనే ఉండడు. A pig and a goat are walking along the road. చూడండి, ఒక పంది ఒక మేక రోడ్డు మీద నడుస్తూ వెళ్తుంది. It's a village road. అది ఒక గ్రామంలో ఉన్న రహదారి. And there is a pit. అక్కడ ఒక గుంట ఉన్నది. And it's full of mud. అదంతా కూడా బురదతో నింపబడింది. They both fall into that. ఆ రెండు కూడా దాంట్లో పడిపోయినాయి. What will the goat do? అప్పుడు మేక ఏం చేస్తుందండి? It will try to get out of that pit. ఆ యొక్క గుంటలో నుండి బయటికి రావటానికి ప్రయత్నం చేస్తుంది. Once when it gets out, it goes and rubs itself against a wall. ఒకసారి బయటికి వచ్చిన తర్వాత ఒక గోడ దగ్గరికి వెళ్ళి ఆ మురికి పోయే నిమిత్తమే తన శరీరాన్ని ఆలుస్తూ ఉంటుంది. Tries to remove that mud. ఆ యొక్క మురికిని తీసివేసుకునే నిమిత్తమై. It will not go near that pit again. తిరిగి మళ్ళీ ఆ గుంట దగ్గరికి వెళ్ళదు. What will the pig do? పంది ఏం చేస్తుందండి? It says how wonderful I have come here. చూడండి, చాలా అద్భుతమైనది నేను ఇక్కడికి రావటం అని అంటుంది. No other place in all the world like here. ప్రపంచంలో ఇంతకంటే మంచి స్థలం ఎక్కడా లేనే లేదు. It will not get out. దానిలోంచి బయటికి రావడానికి ఇష్టపడదు. Now that is the difference between a believer falling into sin and an unbeliever living in sin. ఒక అవిశ్వాసి పాపములో నివసించటము, ఒక విశ్వాసి పాపములో పడిపోవటం అనే దానికి వ్యత్యాసం ఈ విధంగా ఉంటుంది. A believer may fall into sin but he is very uncomfortable, miserable in sin. ఒక విశ్వాసి పాపములో పడిపోతున్నాడు గాని అక్కడ ఏ మాత్రం కూడా సుఖంగా ఉండడు, విచారంగా ఉంటాడు. He gets angry. మరి కోపం వస్తుంది. He says a wrong word. ఒక తప్పుడు మాట అంటాడు. He is miserable. మరి విచారకరమైన పరిస్థితిలో ఉంటాడు. He wants to get out of that. దాంట్లో నుంచి బయటికి రావడానికి ప్రయత్నం చేస్తాడు.
చేస్తాడు. But an unbeliever అవిశ్వాసి అయితే continues, keeps on doing that. అదే కార్యాన్ని చేయటానికి ఇష్టపడుతూనే ఉంటాడు. That is the difference between a believer sinning and an unbeliever continuing to sin. విశ్వాసి పాపము చేయటానికి అవిశ్వాసి పాపములో ఉండటానికి ఉన్న వ్యత్యాసం ఇదే. But a believer need not sin. ఒక విశ్వాసి పాపము చేయనక్కర్లేదు. Look at what the apostle Paul says. ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఏం చెప్తున్నాడో చూడండి. Romans 6 and verse 1. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనము. What shall we say then? Shall we go on sinning so that grace may increase? By no means. We died to sin. How can we live in it any longer? మరి రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనము. అలాగైనా ఏమందుము కృప విస్తరింపవలని పాపమందు నిలచియుందుమా. Then next verse. తర్వాత వచనము. అట్లనరాదు, పాపము విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగూ దానిలో జీవించుదుము. Shall we go on sinning? మనం పాపములోనే నిలిచుందామా? We cannot. మనం చేయకూడదు. Because we are born of God. మనం దేవుని చేత పుట్టింపబడిన వారము. How can we live in sin? మనం ఏ విధంగా మనం పాపంలో జీవించుతాం? And then Paul goes to talk about holiness. ఆ తర్వాత పౌలు పరిశుద్ధతను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. Holiness is given to us. పరిశుద్ధత అనేది మనకి అనుగ్రహింపబడింది. It is given as God's gift. దేవుని యొక్క వరముగా మనకి అనుగ్రహింపబడింది. Yesterday we considered holiness initiated. మరి నిన్నటి దినాన పరిశుద్ధాత్ముడు ఏ విధంగా మనలో ప్రారంభింపజేస్తుందో దాని గురించి మనం చూడగలిగాం. And today holiness imparted. మరి ఈ దినాన పరిశుద్ధాత్ముడు మనలో ఉంచేటట్లుగా మనం చూడగలుగుతున్నాం. It's created in us. మనలో ఉత్పత్తి చేయబడుతుంది. And it becomes a governing principle in our lives. మన జీవితంలో తన అధికారములో ఉంచడానికి ప్రాముఖ్యమైన రీతిలో అది ఉండగలుగుతుంది. And because we receive this holiness, మనం ఈ మన పరిశుద్ధతను కలిగి ఉంటున్నాం కాబట్టి we live holy lives. మనం పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తాం. And that is why it is important that we receive this holiness. అందు నిమిత్తమై పరిశుద్ధతను మనం కలిగి ఉండటం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. But let us look at the battle for holiness. మరి పరిశుద్ధతను కలిగి ఉండే ఆ యుద్ధాన్ని ఒకసారి చూడండి. The battle in a believer's life. విశ్వాసు యొక్క జీవితంలో Paul speaks about it in Romans 7. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో పౌలు దీని గురించి వ్రాస్తున్నాడు. He speaks about his own experience. తన సొంత అనుభవాన్ని ఇక్కడ మాట్లాడుతున్నాడు. He was born again. ఆయన తిరిగి జన్మించాడు. And yet look at what he says. ఆయన ఏం చెప్తున్నాడో చూడండి. Verse 15, Romans 7. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 15వ వచనం. I do not understand what I do, for what I want to do I do not do, but what I hate I do. ఏలయనగా నేను చేయునది నేను ఎరుగను, నేను నిశ్చయించినది చేయక ద్వేషించునదియే చేయుచున్నాను. Then look at verse 22. ఆ తర్వాత 22వ వచనం చూడండి. For in my inner being I delight in God's law. అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమునందు నేను ఆనందించుచున్నాను గాని. So you see, he is a believer. ఆయన విశ్వాసి. That is why he says, I delight in the law of God in my inner being. అందు నిమిత్తమై ఆయన ఏం చెప్తున్నాడంటే, నా అంతరంగ పురుషుని యందు ధర్మశాస్త్రమునందు నేను ఆనందించుచున్నాను అని. The battle for holiness is not an outward battle, it is more an inward battle. పరిశుద్ధతను కలిగి ఉండటానికి ఇది బహిరంగమైన యుద్ధము కాదు గాని అంతర జీవితములో కలిగి ఉండే ఒక యుద్ధముగా ఉంటుంది, పోరాటముగా ఉంటుంది. A person is born again. ఒక వ్యక్తి తిరిగి జన్మించాడు. So his outward life is changed. బహిరంగమైన జీవితం మార్చబడుతుంది. But inwardly there is a battle. అంతరంగ జీవితంలో ఒక పోరాటం అనేది ఉంది. A battle for holiness. పరిశుద్ధతను కలిగి ఉండే నిమిత్తమై. And in that inner life he loves God's word. He loves God's law. అంతరంగ జీవితంలో దేవుని యొక్క వాక్యాన్ని ధర్మశాస్త్రాన్ని ఇష్టపడుతున్నాడు. He loves to come to meetings. మరి కూడికలకు రావడానికి ఇష్టపడుతున్నాడు. And he wants to hear God's word. దేవుని యొక్క వాక్యాన్ని వినటానికి ఇష్టపడుతున్నాడు. And when he hears about holiness, he wants to live a holy life. పరిశుద్ధతను గురించి విన్నప్పుడు పరిశుద్ధమైన జీవితం కలిగి ఉండటానికి ఇష్టపడుతున్నాడు. Then look at verse 23. ఆ తర్వాత 23వ వచనం చూడండి. In English the word but is used. ఇక్కడ ఇంగ్లీష్ లో కానీ అని ఉపయోగించబడింది. In my inner being I delight in God's law, but there is a problem. ఇక్కడ వేరొకనేమో నా వెంబట ఉన్నట్లు నాకు కనబడుచున్నది. In my inner being I love God's law. నా అంతరంగ జీవితంలో దేవుని ప్రేమను నేను ప్రేమిస్తున్నాను. But there is a problem. అక్కడ ఒక సమస్య ఉన్నది. And what is the problem? ఆ సమస్య ఏమిటి? Verse 23. 23వ వచనం. I see another law at work in the members of my body.
మరి అది నా మనసును ధర్మశాస్త్రంలో పోరాడుచుచు నా అవయములో ఉన్న పాప నియమములను చెరబట్టి లోబర్చుకున్నది. In my body there is another law, the law of sin working. మరి నా జీవితంలో ఇంకొక ధర్మశాస్త్రం ఉంది, అది పాప సంబంధమైనది. And this law of sin is fighting against the law of my mind, he says in verse 23. 23వ వచనంలో ఏం చెప్పబడిందంటే, నా మనస్సునందున్న ఆ అవయముతో ఈ పాపం అనే ధర్మశాస్త్రము పోరాడుచున్నది అని. Please listen to that verse. I'll read in English and Brother Suresh will read in Telugu. దయచేసి దీన్ని జాగ్రత్తగా మీరు గమనించండి. మొట్టమొదటి ఇంగ్లీష్ లో చదువుతాం, తర్వాత తెలుగులో చదువుతాం. I see another law at work in the members of my body, waging war against the law of my mind and making me a prisoner of the law of sin at work within my members. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 23వ వచనము, వేరొక నియమము నా అవయములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది, అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయములలో ఉన్న పాప నియమనకు నన్ను చెరపట్టి లోబరుచుకొనుచున్నది. Yes, thank you. The Telugu there, manasula, what is that? Dharmasastra. Now that should also be manasunda niyamam. Niyamanam. మరి పై వచనం ఉంది, నియమం అని కూడా మనం ఆలోచన చేసుకోవాలి. Because that's the same word law. అదే ధర్మశాస్త్రానికి వాడబడినది. So you notice there are 3 niyamams mentioned, 3 laws. ఇక్కడ 3 మరి కట్టడాలు ఇక్కడ మనకి చూపబడింది. One is the law of sin mentioned here. ఇక్కడ చెప్పబడిన ఒకటి పాప సంబంధమైన కట్టడము లేదా ధర్మశాస్త్రము. Another is the law working in the members of my body. మరి నా అవయవములలో మరి ఉపయోగించబడే ఆ ధర్మశాస్త్రము. And then the law of my mind. ఆ తర్వాత నా మనసుకు సంబంధించిన ఆ ధర్మశాస్త్రం. What is that word? Niyamam you said. నియమము. So here is the niyamamu that works in the members of our body. మన అవయవములలో ఉన్న ఆ నియమము. And then the niyamamu that is in our mind. మన మనస్సులో ఉన్న ఆ నియమము. And then the niyamamu that belongs to sin. పాపానికి సంబంధించిన నియమము. But if you look at it carefully, the law which is working in the body is the same as the law of sin. మరి మీరు జాగ్రత్తగా కనుక కనిపిస్తే మన శరీరంలో పనిచేసే ఆ ధర్మశాస్త్రం పాపములో కూడా మనకి కనిపిస్తూ ఉన్నది. So there are actually only 2 laws. ఇక్కడ 2 కట్టడాలు మనకి కనిపిస్తున్నాయి. The law of sin working in my body. నా శరీరంలో పనిచేస్తున్న ఆ పాప సంబంధమైన కట్టడము. And the law of my mind delighting in the law of God. మరి నా మనస్సులో మరి ఆనందింపచేసే దేవుని యందు కలిగిన ఆ కట్టడము. That's the battle for holiness. అదే పరిశుద్ధతను కలిగి ఉండే సందర్భంలో కలిగిన పోరాటం. Within me there is a war. నా అంతరంగములో నాలో ఒక పోరాటము అనేది ఉంది. A battle. మరి ఒక యుద్ధం. One law controlling my body. ఒక నియమమేమో నా శరీరాన్ని తన స్వాధీనంలో ఉంచుకున్నది. Another law controlling my mind. ఇంకోటేమో నా మనస్సుని తన స్వాధీనంలో ఉంచుకున్నది. And sometimes the mind wins. ఒక్కో సందర్భంలో మనస్సు గెలుస్తుంది. Sometimes the body wins. ఒక్కో సందర్భంలో శరీరం గెలుస్తుంది. Or to put it in another way, ఇంకో రకంగా మనం చెప్పితే, there is my sinful nature. నా పాప స్వభావం అనేది ఉన్నది. The body is not sinful. శరీరం అనేది పాపంతో నింపబడలేదు. But the sinful nature controls the body. పాప స్వభావం అనేది శరీరాన్ని తన స్వాధీనంలోకి ఉంచుకుంటుంది. And then the spiritual nature that has come because the Holy Spirit lives in me. నాలో పరిశుద్ధాత్ముడు నివసిస్తున్నాడు కనుక ఆ యొక్క స్వభావం నేను కలిగి ఉంటున్నాను. And that spiritual nature controls the mind. మరి ఆత్మీయ సంబంధమైన ఈ స్వభావము మనసును తన స్వాధీనంలో ఉంచుకుంటుంది. So with my mind I know what I should do. ఏది నేను చేయాలనేది నా మనసుకు తెలుసు. But the sinful nature controls my body and makes me do something contrary to what my mind knows. మరి నా శరీరం మీద పాప స్వభావం తన అధికారాన్ని కలిగి ఉన్నది కాబట్టి మనస్సు యొక్క స్వభావానికి వ్యతిరేకమైన రీతిలో ఏదైతే చేయకూడదో ఆ పని చేసేటట్లుగా చేస్తుంది. I'm a believer. నేను విశ్వాసిని. And the Holy Spirit lives in me. పరిశుద్ధాత్ముడు నాలో నివసిస్తున్నాడు. And that spiritual nature tells my mind I should not get angry. మరి నాకు కోపము రాకూడదని ఆత్మీయ సంబంధమైన ఆ స్వభావం నన్ను హెచ్చరిస్తుంది. But the sinful nature controls my body. నా శరీరం మీదేమో పాప స్వభావము తన అధికారాన్ని కలిగి ఉన్నది And కాబట్టి it controls my emotions. అదే విధంగా నా భావోద్రేకాలను కూడా తన అధికారంలో ఉంచుకుంటుంది.
వస్తుంది, I get angry. నాకు కోపం వస్తుంది. On the one side, I don't want to get angry. ఒకవైపు ఏమో నాకు కోపం రాకూడదని On అనుకుంటున్నాను, the other side, I get angry. ఇంకొక వైపు ఏమో నాకు కోపం వస్తున్నది. I feel very sad and cry after I get angry. నాకు కోపం వచ్చేసిన తర్వాత దాని గురించి విచారించి నేను ఎంతో ఏడుస్తున్నాను, But then I get angry. ఆ తర్వాత కోపం వస్తుంది. That's the battle for holiness. పరిశుద్ధతని కలిగి ఉండే పోరాటం అది. And that is the same with impurity. అదే విధంగా అపవిత్రతను గురించి కూడా. I know I should not give in to unclean thoughts and unclean actions. మరి అపవిత్రమైన పనులు, అపవిత్రమైన ఆలోచనలు కలిగి ఉండకూడదని నాకు తెలుసు. But I am controlled by the sinful nature. పాప స్వభావం యొక్క స్వాధీనంలో ఉన్నాను కాబట్టి So sometimes I am up, ఒక్కోసారి నేను ఉన్నతమైన రీతిలో, sometimes I am down. ఒక్కోసారి అధపాతాళాలకు ఉంటున్నాను, Sometimes I am holy, ఒక్కోసారి నేను పరిశుద్ధతను కలిగి ఉంటున్నాను, sometimes I am sinful. ఒక్కోసారి నేను పాపములో ఉంటున్నాను. That is the battle for holiness. పరిశుద్ధతను కలిగి ఉండే పోరాటం అది. Now let us look at the disciples of Jesus. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శిష్యుల వైపు చూద్దాం. Were they born again? వారు తిరిగి జన్మించిన వాళ్ళు. Now some people think that the disciples were born again only on the day of Pentecost. కొంతమంది ఏమని ఆలోచన చేస్తారంటే ఈ శిష్యులు పెంతెకోస్తు దినాన మాత్రమే తిరిగి జన్మించారు అని. No, they were believers. కాదండి, వాళ్ళు విశ్వాసులు. Look at Luke chapter 10. లూకా రాసిన సువార్త 10వ అధ్యాయం. Jesus our Lord sent them out into the villages. మరి గ్రామాల్లోకి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని పంపించున్నాడు. What did he tell them when he sent them out? వారిని ఆ విధంగా పంపించే సందర్భంలో ఏమని చెప్పాడు? Luke 10 and verse 9. లూకా రాసిన సువార్త 10వ అధ్యాయము 9వ వచనము. Heal the sick who are there and tell them the kingdom of God is near you. అందులోనున్న రోగులను స్వస్థపరచుడి, దేవుని రాజ్యము మీ దగ్గరకు వచ్చి ఉన్నదని వారితో చెప్పుడి. He gave them a real ministry and a message. వారికి ఒక వర్తమానాన్ని, ఒక నిజమైన పరిచర్ని వారికి అనుగ్రహించున్నాడు. And then let us look at verse 17. 17వ వచనము. The 72 returned with joy and said, Lord, even the demons submit to us in your name. ఆ 70 మంది శిష్యులు సంతోషముతో తిరిగి వచ్చి, ప్రభువా, దయ్యములు కూడా నీ నామం వలన మాకు లోబడుచున్నవని చెప్పగా, They did miracles. వాళ్ళు అద్భుత కార్యాలు చేశారు. They cast out demons. దయ్యాల్ని వెళ్ళగొట్టేశారు. They healed the sick. మరి అనారోగ్యాల్ని బాగు They చేశారు. were so happy. వాళ్ళు ఎంతో సంతోషంతో నింపబడ్డాళ్ళు. They have seen these things happening. మరి ఈ కార్యాలు జరుగుట వాళ్ళు చూడగలిగారు. They came and reported to Jesus. ప్రభు దగ్గరకు వచ్చి ఆ సంగతులన్నీ చెప్పారు వాళ్ళు. What did he tell them? అప్పుడు ఆయన ఏం చెప్పాడు? Verse 20. 20వ వచనం. Do not rejoice that the spirits submit to you, but rejoice that your names are written in heaven. ఆయనను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేరులు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో చెప్పాను. He was telling them, don't have your joy in what you do, but in what you are. మరి ఆయన ఏం చెప్తున్నా అంటే, మీరు ఏమైతే చేశారో దాని గురించి సంతోషించగా మీరు ఏమై ఉన్నారో దాన్ని బట్టి మీరు సంతోషించుడి అని చెప్తున్నాడు. A good word to all of us who are missionaries and servants of God, preachers. మరి బోధకులు ఉన్న వాళ్ళు, దేవుని యొక్క సేవకులు ఉన్న వారికి, మరి మిషనరీలుగా ఉన్న వారికి ఇది ఒక మంచి మాట. Don't let the source of your joy be in what you do. మీరు ఏదైతే చేస్తున్నారో దాని మీద ఆధారపడి సంతోషించబాకండి, but in what you are. కానీ మీరు ఏమై ఉన్నారో దాన్ని బట్టి మీరు In సంతోషించండి. your relationship to Jesus Christ. ప్రభు అయిన యేసు క్రీస్తు మీరు కలిగి ఉన్న సంబంధం మీద ఆధారపడి. Don't rejoice in miracles, మరి అద్భుతాల మీద ఆధారపడి మీరు సంతోషించబాకండి. but rejoice that you belong to Jesus Christ. ప్రభు అయిన యేసు క్రీస్తుకు సంబంధించిన వారుగా ఉన్న దానిని బట్టి మీరు సంతోషించండి. And there he said, your names are written in heaven. అక్కడ ఆయన ఏం చెప్తున్నాడంటే, మీ పేరులు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని. Now tell me, were they believers? ఇప్పుడు చెప్పండి, వారు విశ్వాసులా కాదా? Jesus said that. How can we deny them? మరి ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పాడు, దాన్ని మనం ఒప్పుకోకుండా ఏ విధంగా ఉండగలం? Please turn to John chapter 13. యోహాను రాసిన సువార్త 13వ అధ్యాయము. We referred to this incident last night. గత రాత్రికాల సమయంలో దీని గురించి మనం ఆలోచన Our చేశాం. Lord was washing the feet of the disciples. మరి శిష్యుల యొక్క పాదాలని ప్రభు అయిన యేసుక్రీస్తు కడుగుతూ ఉన్నాడు. Simon Peter said, don't wash my feet. మరి సీమోను పేతురేమనంటే, నా పాదాలను కడుగుబాకమని చెప్పాడు. He was too humble. మరి చాలా తను తాను తగ్గించుకున్నాడు If అన్నమాట. he was so humble,
why did he not wash the others' feet? మరి ఆయనంత తన్ను తాను తగ్గించుకుంటే ఆయన ఎందుకు తక్కిన శిష్యుల యొక్క కాళ్ళు కడగకూడదు? You know, sometimes our humility works in this way only. ఒక్కో సందర్భంలో మన యొక్క తగ్గింపు కూడా అదే విధంగా ఉంటది. Lord, I am so humble, you should not wash my feet. ఓ ప్రభువా, నేను నన్ను తగ్గించుకుంటున్నాను, నువ్వు నా పాదాలు కడగకూడదు. But I am not so humble when it comes to my brothers. మరి నా సహోదరు దగ్గరకు వచ్చినప్పుడు నేను అంతగా I తగ్గించుకోవడం am humble only before you. నీ ముందే నేను తగ్గించుకుంటున్నాను. And Jesus said, now, unless I wash you, you will have no part with me. మరి అప్పుడు ప్రభు ఏమన్నాడంటే, నేను నీ పాదాలని కడగకపోతే నీకు నాలో భాగము లేదు అని అంటున్నాడు. And then Simon said, not only my feet, but my hands and my head also. Or he said, Lord, give me a bath. మరి అప్పుడు పేతురు ఏమనంట, పాదాలే కాదు ప్రభువా, నా కాళ్ళు చేతులు సమస్తం నా దేహం అంతా కూడా కడగమని అంటున్నాడు. What did Jesus say? Verse 10. అప్పుడు 10వ వచనం చూడండి, ప్రభు ఏమన్నాడు? John 13 and 10. యోహాను రాసిన సువార్త 13వ అధ్యాయము 10వ వచనం. A person who has had a bath needs only to wash his feet. His whole body is clean. And you are clean, though not every one of you. యేసు అతన్ని చూచి, స్నానము చేసినవాడు పాదములు తప్ప మరేమీ కడుగుకొననక్కరలేదు, అతడు కేవలము పవిత్రుడయ్యను, మీరును పవిత్రులు కాని మీలో అందరూ పవిత్రులు కారనెను. He said, you are clean. నీవు పవిత్రుడు అయ్యావని ఆయన చెప్తున్నాడు. What does that show? అది దేన్ని చూపిస్తుంది? These disciples ఈ were శిష్యులు- born again. ఈ శిష్యులు తిరిగి జన్మించిన వాళ్ళు. But he said, not everyone. ప్రతి వాళ్ళు కాదని చెప్పాడు అక్కడ. And then you read in verse 11, 11వ వచనంలో, for he knew who was going to betray him. తన్ను అప్పగించు వానిని ఎరిగెను గనుక. And that was why he said not everyone was clean. మీలో అందరూ పవిత్రులు కారని ఆయన చెప్పాను. Judas was not clean. యూదా మరి పవిత్రుడు కాదు, He was not born again. ఆయన తిరిగి జన్మించలేదు. But the others, he said, you are clean. తక్కిన వాళ్ళ వైపు చూచి మీరు పవిత్రులు అని ఆయన చెప్తున్నాడు. And then Judas had left them now. అప్పుడు యోదా వాళ్ళని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. And then look at chapter 15, 15వ అధ్యాయము verse 3. 3వ వచనం. You are already clean because of the word I have spoken to you. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. So these disciples, according to Jesus, were clean. మరి ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రకారము ఈ శిష్యులు పవిత్రులుగా తీర్చబడ్డారు. They have had the washing of regeneration. మరి తిరిగి జన్మించిన పునర్జన్మ కలిగిన ఆ అనుభవం వాళ్ళు కలిగి ఉన్నారు. And their names were written in the book of heaven. మరి పరలోకమందు ఆ పుస్తకములో వారి పేర్లు వ్రాయబడి ఉన్నవి. Then please look at John 14. యోహాను రాసిన సువార్త 14 చూడండి, And verse 17. 17వ వచనము. The world cannot accept him, that is the Holy Spirit, because it neither sees him nor knows him, but you know him, for he lives with you and will be in you. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగుదు గనుక ఆయనను పొందనేరదు, మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. Milo undunu. మీలో ఉండును, He is in you. మీలో ఉండును. The Holy Spirit was in them, Jesus said. ప్రభు అయిన యేసుక్రీస్తు ఏం చెప్తున్నట్టే, పరిశుద్ధాత్ముడు వారిలో ఉన్నారని. Some English translations say he lives with you, and the margin says it can also be translated as he lives in you. మరి కొన్ని ఇంగ్లీషు తర్జుమాలో ఏమంటే పరిశుద్ధాత్ముడు మీతో కలిసి ఉంటున్నాడని, కానీ మార్జిన్లో ఏం రాయబడిందంటే మీలో ఉంటున్నారు అని. So the Holy Spirit was in them. మరి పరిశుద్ధాత్ముడు వారిలో ఉన్నాడు. Now look at them. ఇప్పుడు చూడండి, Look at these believing disciples. మరి విశ్వసించిన ఈ శిష్యుల వైపు. Let us turn to the Gospel of Luke, chapter 9, లూకా రాసిన సువార్త 9వ అధ్యాయం verse 51 onwards. 51వ వచనం నుండి. As the time approached for him to be taken up to heaven, Jesus resolutely set out for Jerusalem. ఆయన పరములో చేర్చుకున్న పూర్ణమగునప్పుడు ఆయన యెరూషలేమునకు వెళ్ళుటకు మనస్సు స్థిరపరచుకొని, And they had to go through Samaria. మరి వారు సమరయ గుండా వెళ్ళవలసిన పరిస్థితి అనేది ఉంది. Now just imagine, as you look at me, the map of Palestine. మరి నా పక్షాన్ని చూసినప్పుడు పాలస్తీనా ఆ మ్యాప్ ను ఒకసారి మీరు గమనించండి. Here on top is Galilee. మరి ఆ మ్యాప్ కి పై భాగంలో గలిలయ ఉంటుంది, And at the center is Samaria. మధ్య భాగంలో సమరయ, And down below is Judea with Jerusalem. మరి యోధా, మరి యెరూషలేం అక్కడ మనకి కనిపిస్తుంది. On the side
beyond Jordan is Perea. యోర్దాను నది యువతల పెరియా మనకి కనిపిస్తుంది. These were the provinces of Palestine. ఇది పాలస్తీనా దేశానికి సంబంధించిన కొన్ని ప్రాముఖ్యమైన ప్రాంతాలు. And if the Jews came from Galilee to Judea, మరి గలిలయ నుండి యూదయకి ఈ యూదులు తిరిగి వచ్చారు. they have to come through Samaria. That's the shortest route. మరి అతి దగ్గరి దారి ఏమిటంటే సమరయ దేశంలో గుండా వాళ్ళు రావాలి. Or from Judea to Galilee, they had to go through Samaria. మరి యూదా నుంచి మరి గలిలయకు వెళ్ళాలన్నా మరి ఈ సమరయ గుండా వెళ్ళాలి వాళ్ళు. But they did not want to go through Samaria. కానీ వాళ్ళైతే సమరయ దేశంలో గుండా వెళ్ళటానికి The ఇష్టపడలేదు. Samaritans and the Jews hated each other. సమరయ వాళ్ళు ఈ యూదులు ఎప్పుడు కూడా ఒకరినొకరు ద్వేషించుకుంటూ ఉంటారు. So they went through Perea. They took a long route, went through Perea, and then they came to Judea. మరి దూర మార్గమైన పెరియా గుండా వాళ్ళు చుట్టూ తిరిగి వెళ్ళారు అక్కడ. But Jesus said, now I don't follow those customs. మరి ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు నేను ఆ పద్ధతిని ఆచారాన్ని నేను ఏమాత్రం కూడా అవలంబించను. I have no caste feeling. నాకు ఎటువంటి మరి కుల భేదాలు లేనే లేదు. Anyone who has a caste feeling does not belong to Jesus. ఎవరైనా సరే అటు కులాల గురించి ఆలోచన చేసే వాళ్ళు ఉండే పని అయితే వాళ్ళు యేసుక్రీస్తుకు సంబంధించిన వారు కానే కాదు. Anyone who has a caste prejudice cannot be a believer. మరి కుల సంబంధమైన విభేదాలు ద్వేషాలు ఉండే పని అయితే వాళ్ళు ఏమాత్రం కూడా విశ్వాసులుగా పిలవబడకూడదు. Jesus did not follow those prejudices. ప్రభువైన యేసుక్రీస్తు అటువంటి ద్వేష భావాలను ఏమాత్రం కూడా కలిగి ఉండలేదు. So he said we must go through Samaria. కాబట్టి ఆయన ఏం చెప్తున్నాడంటే మనం సమరయలో గుండా వెళ్ళాలి అని చెప్తున్నాడు. Go and make arrangements. కాబట్టి మీరు పోయి అక్కడ పరిస్థితులను సరిచేయండి. But the Samaritans said, we will not let you go. మరి సమరయలు అంటే మిమ్మల్ని మేము పోనివ్వము అని అంటున్నాడు. They resisted. వారు ఎదుర్కొన్నారు. Sometimes even when you want to be good and just and fair, there are those who resist justice and fairness. కొన్ని సందర్భాల్లో మీరు న్యాయవంతులుగా మరి నీతివంతులుగా మంచివారుగా ఉండాలనుకుంటే కొంతమంది దాన్ని ఎదిరించే వాళ్ళు ఉంటారు. Then what do we do? అప్పుడు ఏం చేస్తాం? Please look at verse 54, Luke 9. లూకా రాసిన సువార్త 9వ అధ్యాయం 54వ వచనం. When the disciples James and John saw this, they asked, Lord, do you want us to call fire down from heaven to destroy them? మనకి 54-55లో ఉంది. శిష్యులైన యాకోబును యోహాను అది చూచి, ప్రభువా ఆకాశం నుండి అగ్ని దిగి వీరిని నాశనము చేయనట్లు మేము ఆజ్ఞాపించడం నీకు ఇష్టమా అని అడిగాను. Look at them. దాన్ని చూడండి. First there was arrogance. మొట్టమొదటిగా వాళ్ళు చాలా గట్టి హృదయాన్ని కలిగి ఉన్నారు, ఎదురు తిరుగుతున్నారు. Did they have the power to call down fire from heaven? మరి పరలోకం నుండి అగ్నిని పిలవటానికి వారికి శక్తి ఉన్నది అసలు? They said, Lord, do you want us to call fire from heaven? వాళ్ళు ఏమంటున్నారంటే, ప్రభువా మేము చేయాలా పరలోకం నుండి అగ్ని దిగి రావటానికి ఆజ్ఞాపించడానికి అన్నాడు. They had assumed too much. They were arrogant. చూడండి వాళ్ళు ఎంత గర్వంతో నింపడ్డారో, వాళ్ళ గురించి వాళ్ళు చాలా ఎక్కువగా ఆలోచన చేస్తూ వచ్చారు. And secondly, there was hatred. మరి రెండోది ద్వేష భావాన్ని కలిగి ఉన్నారు. Lord, let's burn these fellows, these Samaritans who would not allow us to go through. మనల్ని రావటానికి ఇష్టపడని ఈ సమరయ దేశాలని నాశనం చేద్దామని అంటున్నారు వాళ్ళు. Anyone who opposes us, let's burn them down. ఎవరైనా సరే మనల్ని వ్యతిరేకిస్తే వాళ్ళని కాల్చివేద్దాం. Anyone who does not allow us to do our work. మన పని చేయటానికి ఎవరైనా మనకి అనుమతి ఇవ్వకపోతే, after all we are doing God's work. మనం దేవుని పనే మనం చేస్తుంది. We want justice. మనం నీతి జరిగించాలని we want fairness. మరి మంచి జరగాలని కోరుతున్నాం. anyone opposes it, let's burn them down. ఎవరైనా సరే దీనికి వ్యతిరేకిస్తే వాళ్ళు కాల్చివేయబడాలి. Who were they? ఎవరు వాళ్ళు? Their names were written in the book of life. వారి పేర్లు జీవపు గ్రంథంలో వ్రాయబడి ఉన్నవి. The Holy Spirit lived in them. పరిశుద్ధాత్మ వాళ్ళలో నివసిస్తూ ఉన్నాడు. They were clean, Jesus said. మరి ప్రభువే చెప్పాడు వారు పవిత్రులని. But look at this. చూడండి ఒకసారి. That's the battle for holiness. పరిశుద్ధతను కలిగి ఉండటానికి వచ్చే పోరాటం అది. You are a believer. మరి మీరు విశ్వాసిగా ఉంటున్నారు. But you want to burn down people. ప్రజల్ని కాల్చివేయాలని మీరు కోరుతున్నారు. In your home. మీ గృహాల్లో. If only that wife opposed you. ఒకవేళ భార్య గాని ఎదురు తిరిగితే, if you had the power, ఒకవేళ శక్తి ఉంటే, you would have turned her to ashes. వాళ్ళని బూడిదగా మార్చుండే వాళ్ళే. And as they say in the Hindu mythology, you may open your eye here in the forehead and burn down the wife. మరి హిందూ తత్వంలో మనకుంది మూడో కన్ను తెరిస్తే వాళ్ళు కాల్చి బూడిదైపోతారని. And if you are a wife, you may do that to your husband. ఒకవేళ భార్య గారు కూడా అపనే చేయొచ్చు. What kind of a believer are you? మనం ఎటువంటి విశ్వాసిగా ఉన్నాం చూడండి. You just can't stand opposition. మరి ఎటువంటి వ్యతిరేకతని మనం ధైర్యంగా నిలబడలేకపోతున్నాం. You just can't stand resistance. మరి దాన్ని ఎదుర్కోలేకపోతున్నాం మనం. And that little boy of yours, he may be your son, but
you want to burn him down occasionally. మరి చిన్న పిల్లవాడు మీ కుమారుడే కావచ్చు, ఒక్కోసారి వాడిని కాల్చివేయాలని మనం ప్రయత్నం చేస్తాం. Or this friend, లేకపోతే స్నేహితుడు, or this one in the church committee. ఒక్కోసారి సంఘ మరి కమిటీల్లో కూడా You think if he is burned down, the committee will go better. మరి ఈయనగాడి కాల్చివేయబడితే ఈ కమిటీ బాగా జరుగుద్ది అనుకుంటారు. You are a believer. నువ్వు విశ్వాసివి, And they were believers. వాళ్ళు కూడా విశ్వాసులే. This is the battle for holiness. పరిశుద్ధతను కలిగి ఉండటానికి వచ్చే పోరాటం ఇదే. And then let us continue. దాన్ని మనం కొనసాగింపజేద్దాం. Luke 9 verse 49. లూకా రాసిన సువార్త 9వ అధ్యాయము 49వ వచనం. They were all going to Jerusalem towards the cross. మరి సిలువ వైపుకి యెరూషలేముకి వీరు వెళ్తూ ఉన్నారు. Remember, that was the journey in which all these things took place. ఈ ప్రయాణంలో ఈ సంగతులన్నీ జరిగినాయి, జ్ఞాపకం పెట్టుకోండి. There was a man casting out demons. ఒక వ్యక్తి దయ్యాల్ని వెళ్ళగొట్టేవాడుగా ఇక్కడ ఉన్నాడు. He used the name of Jesus. ఆయన యేసు యొక్క పేరుని ఉపయోగిస్తున్నాడు. But he did not belong to their band of disciples. మరి ఆ శిష్యుల యొక్క గుంపుకి సంబంధించని వాడుగా ఉన్నాడు. So what did John say? ఇక్కడ యోహాను ఏం చెప్తున్నాడు? Verse 49. 49వ వచనం. Master, we saw a man driving out demons in your name. We tried to stop him because he is not one of us. యోహాను ఏలినవాడా, ఎవడో ఒకడు నీ పేరట దయ్యములను వెళ్ళగొట్టగా మేము చూచితిమి, వాడు మనలను వెంబడించువాడు కాడు గనుక వానిని ఆటంక పరిచితమని చెప్పాను. Stop the activities of all those who don't belong to our group. మన గుంపుకి సంబంధించిన వారు చేసే కార్యాలన్నింటిని కూడా ఆపివేద్దాం. Believers. విశ్వాసులు. And yet so party minded, group minded. వాళ్ళందరూ కూడా గుంపు సంబంధమైన వారికి సంబంధించిన గుంపు యొక్క మనస్తత్వాన్ని కలిగి ఉంటున్నారు. Anyone outside our group cannot be a believer. మరి ఈ యొక్క గుంపుకి వెలుపట ఉన్న వాళ్ళు ఎవరైనా సరే విశ్వాసి కానే కాదు. Anyone outside our group cannot have the Holy Spirit. మా గుంపుకి సంబంధించిన వారు ఎవరైనా సరే వారికి పరిశుద్ధాత్మ అనేది ఉండనే ఉండదు. Anyone outside our group cannot do missionary work. మరి ఈ గుంపుకి వెలుపట ఉన్న వారు ఎవరు కూడా మిషనరీ పని చేయకూడదు. Is that right? అది నిజమా? Now there again we have the battle for holiness. మళ్ళీ ఇక్కడ ఈ పరిశుద్ధతను కలిగి ఉండే సందర్భంలో వచ్చే పోరాటం మనకు వస్తుంది. And then let us turn to Luke 22. ఆ తర్వాత లూకా రాసిన సువార్త 22వ అధ్యాయం. And let us see here in verse 24. 24వ వచనం చూద్దాం. What is the context? ఇక్కడ ఉన్న సందర్భం ఏమిటి? It was a very solemn occasion. అది చాలా పవిత్రమైన సమయంగా ఉంటుంది. Somehow the disciples knew that Jesus would not be with them for a long time. వారికి ఏదో తెలిసింది, ప్రభు అయిన యేసుక్రీస్తు ఇంకా ఎక్కువ కాలం వారితో ఉండనే ఉండడని. And they had just celebrated the Last Supper. మరి ఆ పస్కా అనే ఆ పండుగను వాళ్ళు ఆచరించారు. Then look at verse 24, Luke 22. లూకా 22:24 చూడండి. A dispute arose among them as to which of them was considered to be the greatest. తమలో ఎవడు గొప్పవాడుగా ఎంచబడునాను వివాదము వారిలో పుట్టగా. They were not interested in what Jesus was saying. మరి ప్రభు అయిన యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడో ఆ మాటల మీద వారు ఆసక్తిని కలిగి ఉండలేదు. He spoke about the kingdom. రాజ్యాన్ని గురించి మాట్లాడాడు. He spoke about the new covenant. మరి నూతన నిబంధన గురించి మాట్లాడాడు. They didn't think of all that. వాటి గురించి వాళ్ళు ఆలోచన చేయటం లేదు. They were interested just in church election. ఏ విధంగా అయితే సంఘ ఎన్నికల్లో జరుగుతుందో అటువంటి విషయాల గురించి ఆలోచన చేస్తున్నారు. Believers. విశ్వాసులు. One thing that defiles many believers is their attitude in church election. మరి ఒక ప్రాముఖ్యమైన విషయం దేని ద్వారా విశ్వాసులు మరి అపవిత్రపరచబడుతున్నారంటే సంఘములో వారు కలిగిన దృక్పథము లేక భావము. You can take part in church elections as a believer, as a child of God, not as a worldly voting member. మరి దేవుని యొక్క బిడ్డగా, విశ్వాసగా, ఈ లోక సంబంధమైన బిడ్డగా కాకుండా సంఘ ఎన్నికల్లో నువ్వు పాలు పొందవచ్చు. But if you allow church elections to defile you, spoil your testimony, you do not have holiness. మరి ఒకవేళ ఆ సంఘ ఎన్నికల ద్వారా నీ సాక్ష్యం గనుక చెడిపోయే పని అయితే నువ్వు పరిశుద్ధతను ఏమాత్రం కూడా కలిగి ఉండలేవు. There are so many things that the Lord is speaking. అనేకమైన సంగతులను ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. He gives you many great challenges. గొప్ప గొప్ప సవాళ్ళని మనకి అనుగ్రహిస్తున్నాడు. Gives you great vision. గొప్ప దర్శనాన్ని మీకు అనుగ్రహిస్తున్నాడు. You have experienced and seen many things which others have not. ఇతరులు చూడని అనేకమైన సంగతులను నీవు అనుభవిస్తూ ఆ దర్శనాన్ని చూస్తూ ఉన్నావు. And you leave all that and you are still interested only in church election. వీటన్నిటిని కూడా పక్కన పెట్టేసి సంఘ ఎన్నికల
ఎన్నికల యందు ఆసక్తి కలిగి and ఉంటున్నావు. in politics in church election. లేతే సంఘ ఎన్నికల్లో ఉన్న రాజకీయాల గురించి What ఆలోచించావు. kind of a believer are you? నువ్వు ఎటువంటి విశ్వాసిగా ఉన్నావు? If there is anyone sitting here, ఇక్కడ కూర్చున్న వాళ్ళ ఎవరైనా సరే you have been defiled by your politics in church elections. సంఘ ఎన్నికల్లో వచ్చే రాజకీయాల ద్వారా నీ యొక్క విశ్వాస జీవితానికి నువ్వు చెడు తెచ్చుకుంటున్నావు, మచ్చ And తెచ్చుకుంటున్నావు. because of that, you have lost your power. అందువలనే నీ యొక్క నువ్వు శక్తిని You పోగొట్టుకున్నావు, have lost your vision. నీ దర్శనాన్ని You పోగొట్టుకున్నావు, have lost your burden for souls. మరి ఆత్మల నిమిత్తమై కలిగి ఉన్న భారాన్ని పోగొట్టుకున్నావు. I pray that you will repent. నువ్వు పశ్చాత్తాప పడాలని నేను ప్రార్థిస్తున్నాను. Ask the Lord to cleanse you ప్రభువుని అడగండి పవిత్రపరచమని. and get back into the right values and right goals in the kingdom of God. దేవుని యొక్క రాజ్యములో సరి అయిన గురుల వైపు, సరి అయిన మార్గంలోకి, సరి అయిన విలువల్లోకి మీరు వెళ్ళండి. They were believers, వారు విశ్వాసులే, and yet they were fighting as to who is the greatest among them. వాళ్ళలో ఎవరు గొప్పవాడని వారు మరి పోట్లాడుకుంటున్నారు, వివాదం వాళ్ళలో పుట్టింది. And then please turn to Matthew chapter 20. మత్తయి వ్రాసిన సువార్త 20వ అధ్యాయము. Again, something that happened during the last days of our Lord. ప్రభు యొక్క చివరి దినాల్లో ఇంకొక సంఘటన ఇక్కడ జరిగింది. Verse 20. 20వ వచనం. The mother of Zebedee's sons came to Jesus with her sons and kneeling down asked a favor of him. అప్పుడు జెబెదయి కుమారుల తల్లి తన కుమారులతో ఆయన యొద్దకు వచ్చి నమస్కారం చేసి ఒక మనవి చేయబోగా. Now there is evidence that probably the mother of Zebedee's children was a sister of Mary, the mother of Jesus. మరి ఒక యథార్థత ఉంది. మరి జెబెదయి కుమారులు ఆ తల్లి మరి మరి యొక్క సహోదరి అని. And that is why she probably took this privilege. బహుశా అటువంటి సంబంధం కలిగి ఉండే ఈ ఆధిక్యతని కలిగి ఉన్నదేమో. What did she ask? ఆమె ఇక్కడ ఏం అడుగుతుంది? Verse 21. 21వ వచనం. Grant that one of these two sons of mine may sit at your right and the other at your left in your kingdom. నీవేమి కోరుచున్నావని ఆయన అడగగా అందుకు ఆమె, నీ రాజ్యమందు ఈయన ఇద్దరు కుమారుల్లో ఒకడు నీ కుడి వైపునను ఒకడు నీ ఎడమ వైపునను కూర్చుండ సెలవిమ్మని ఆయనతో నేను. What were James and John doing? ఇక్కడ యాకోబు యోహాను ఏం చేస్తున్నారు? You notice in other gospels that they were behind this request. ఇతర సువార్తల్లో మీరు చూడండి, ఆ సమయంలో వారు వెనుక అక్కడ ఉన్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. And so they were party to it. మరి ఆ యొక్క మాట్లాడే సందర్భంలో వారు కూడా పాలి భాగం తీసుకున్నారు. They must have sent the mother. వారే బహుశా తల్లిని అక్కడ పంపించారేమో. They wanted one a place at the right and another a place at the left. ఒకరికి ఎడమ వైపు స్థలం కావాలని, ఇంకొకరికి కుడి వైపు స్థలం కావాలని వారు ఆశిస్తున్నారు. And then look at verse 24. ఆ తర్వాత 24వ వచనం చూడండి. When the 10 heard about this, they were indignant with the two brothers. తక్కిన 10 మంది శిష్యులు ఈ మాట విని ఆ ఇద్దరు సహోదరుల మీద కోపపడిరి. Why were they angry? ఎందుకు వాళ్ళకి కోపం వచ్చింది? Because they wanted that place. వారికి కూడా ఆ స్థలం కావాలని You ఆశించారు. see, that's what happens. అదే జరుగుతుంది. You are accusing someone in the church of trying to get the secretary's post. మరి కొంతమంది ఆ కార్యదర్శి పదవికి ఎన్నిక చేసేటప్పుడు వారిని గురించి మీరు విమర్శిస్తున్నారు. You are so angry. మీకు చాలా కోపం వస్తుంది. Maybe you wanted it. బహుశా మీకు అది కావాలని And కోరుతున్నారు. that's why you are so angry. అందువలనే మీకు కోపం వస్తుంది. Human nature is so sinful and so deceitful. మానవ యొక్క స్వభావం అటువంటి పాప స్వభావంతో నింపబడింది, మోసకరమైనదిగా ఉంటుంది. And their reaction shows their own selfishness. మరి అక్కడున్న వారి యొక్క స్పందన వారి యొక్క స్వార్థాన్నే చూపిస్తుంది. Their names were in the book of life. మరి జీవపు గ్రంథంలో వారి పేర్లు వ్రాయబడి They ఉన్నవి. had the Holy Spirit in their hearts. వారి యొక్క హృదయాల్లో జీవితాల్లో పరిశుద్ధాత్మని కలిగి ఉన్నారు. Jesus said they are clean. మరి వారు పవిత్రులని యేసుక్రీస్తు చెప్పాడు. But look at them. చూడండి వారి వైపు. Wanting the highest place. మరి ఉన్నతమైన పదవులు కావాలని, Wanting to be the greatest among them. వారిలో గొప్పవాడుగా ఉండాలని, Angry with each other. మరి ఒకరి పక్షాన ఒకరు కోపపడుతూ, Fighting with each other. మరి ఒకరితో ఒకరు వివాదాలు పడుతూ, How much like us. మరి ఎటువంటి జీవితం కలిగి ఉంటున్నారు. Now it is these men who were to do missionary work. ఈ వ్యక్తులు ఇప్పుడు మిషనరీ పరిచర్య చేయాల్సి వచ్చింది. Can they do missionary work with this condition? మరి ఇటువంటి పరిస్థితిని కలిగి ఉన్న వారై వారి మిషనరీ పరిచర్య చేయగలరా? They cannot. వాళ్ళు చేయలేరు. Because if they went to the Samaritans వారు గనుక సమరయ దగ్గరికి వెళ్లే పని అయితే, or to the Gentiles, మరి ఆ యొక్క అన్యులతో మాట్లాడినప్పుడు, and when they face opposition, మరి ఆ యొక్క వ్యతిరేకతను వాళ్ళు ఎదుర్కొన్నప్పుడు they will burn them down. వారిని కాల్చివేయగలరు. And they may be out to preach the gospel, మరి వారు సువార్తను ప్రకటించడానికి బయటికి వెళ్ళినప్పుడు, but they may be fighting among themselves. ఒకవేళ వారిలో వాళ్ళు వివాదాలు పుట్టించుకుంటున్నారు. You know that happens even today. ఈ దినాల్లో కూడా జరుగుతుంది, మీకు తెలుసా? Two missionaries live under the same roof.
ఒకే మరి గదిలో ఇద్దరు మిషనరీలు కనుక ఉండే పని అయితే all the night they fight. రాత్రంతా And పోట్లాడుకుంటారు. during the day they go out to the villages. మరి పగల దినాన గ్రామాల్లోకి వెళ్తారు. Can missionary work be done like that? ఆ విధంగా సువార్త పరిచర్య చేయగలమా? Two preachers went to a convention. ఒక మహాసభకి ఇద్దరు బోధకులు వెళ్ళారు. They did not know that the other person was invited. One did not know that the other was invited. ఇద్దరిలో ఒకరికి తెలియదు. వాళ్ళని ఆహ్వానించారని ఆయనకి తెలియదు, ఈయన ఆహ్వానించారని ఇతను ఇంకొక ఆయనకి తెలియదు. But the man who invited them knew that these preachers were always criticizing each other. మరి ఆహ్వానించిన వాళ్ళకి తెలుసు వీళ్ళిద్దరు కూడా ఎప్పుడు ఒకరినొకరు విమర్శించుకుంటారని. Even on convention platforms, instead of preaching the word of God, they were attacking each other. మరి ఆ సభలో మరి ఆ పులిపీఠ మీద నుంచి వర్తమాన సందేశం ఇవ్వడానికి బదులుగా ఒకరినొకరు వారు విమర్శించుకుంటూ వస్తున్నారు. So he thought he could bring them together. ఆయన ఏమనుకున్నాడంటే ఇద్దరిని ఒక చోటకి నేను తీసుకురాగలనని. He put them in the same room. ఒకే గదిలో పెట్టాడు. One bed was here, ఒక పడక ఎక్కడున్నది, the other bed was here. ఇంకొక పడక ఈ వైపున ఉన్నది. And throughout the day both will be out. దినమంతా కూడా ఇద్దరు బయట They ఉంటారు. will not face each other. ఒకళ్ళొకళ్ళు చూచుకారు. One will eat after the other had eaten. ఒకళ్ళు భోజనం చేసిన తర్వాత రెండో ఆయన భోజనం So they చేసేవారు. will not face each other even at the table. మరి ఆ టేబుల్ దగ్గర కూడా బల్ల దగ్గర కూడా వాళ్ళు ఒకరికొకరు చూచుకారు. And at night they would come into the room, రాత్రికాల సమయంలో వాళ్ళిద్దరు వస్తున్నారు. and one will kneel by his bedside ఒక ఆయన పడక దగ్గర మోకాళ్ళు ఉంటున్నాడు. and turn his face this way. ఆ వైపు గోడ వైపు చూస్తూ ఉంటాడు. The other will come down, ఈ రెండో ఆయన వస్తున్నాడు. kneel at his bedside, ఆయన పడక దగ్గర మోకాళ్ళు ఉంటున్నాడు. and turn his face this way. ఈ వైపు ఆయన చూస్తూ ఉంటాడు. Then they will get up from prayer, మరి ప్రార్థన నుంచి లేస్తున్నారు and ఇద్దరు. one will lie down ఒక ఆయన పడుకుంటాడు. and turn the other side. ఆ వైపు తిరుగుతున్నాడు. The other will lie down ఈయన రెండో వైపు పడుకుంటున్నాడు. and turn this side. ఈ వైపు తిరుగుతాడు. In sleep they may turn towards each other, ఒకళ్ళు నిద్రలో ఒకళ్ళ వైపు ఒకళ్ళు చూసుకుంటారేమో. but if they woke up they will turn again. ఎప్పుడైతే వాళ్ళు కళ్ళు తెరుస్తున్నారో మెలకువ వస్తుందో మళ్ళీ వెనక్కి తిరిగిపోతున్నారు. But how long could they do that? ఎంతకాలం ఈ విధంగా వాళ్ళు The చేయగలరు? convention was for 5 days. ఈ మహాసభలేమో 5 రోజులు. After 2 days this was so unbearable. చూడండి 2 రోజులకే వీళ్ళు ఇంకా భరించలేని పరిస్థితిలోకి So వచ్చేసి they went to the man who invited them. ఎవరైతే ఆహ్వానించారో వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. Please give us at least a screen in between. దయచేసి మా ఇద్దరికి మధ్య ఒక తెరను పెట్టండి అని అన్నాడు. Yes, it happens. అవునండి, ఇది జరుగుతుంది. Oh, the sad story. మరి విచారకరమైన కథ ఇది. The sad condition of us believers. మరి విశ్వాసులుగా ఉన్న మన పక్షాన కలిగిన విచారకరమైన పరిస్థితి. I'm including myself in this. మరి దీంట్లో నేను కూడా ఏర్చుకుంటున్నాను. There's a great need before us. మన ముందు ఒక గొప్ప అవసరత అనేది ఉన్నది. Great challenges before us. మన ముందు గొప్ప సవాళ్లు ఉన్నవి. What does the word sanctify mean? మరి ప్రతిష్ఠిత అంటే దాని అర్థం పరిశుద్ధంగా యాజకంగా చేయటం అనేది. Right, it has both those meanings. It has the idea of pradishta, it also has the idea of making holy. మరి ఇక్కడ 2 అర్థాలు మనకు వస్తుంది. ప్రతిష్ఠిత, పరిశుద్ధమైన రీతిలో వాళ్ళు చేయటం అనేది. So what was Jesus praying? ఇక్కడ యేసు చేసిన ప్రార్థన ఏమిటి? Lord, I want these men to be set apart, to be dedicated for your purpose. ఓ ప్రభువా, నీ ఉద్దేశం నిమిత్తమై వీరిని నీ కొరకు నేను ఏర్పాటు చేస్తున్నాను. But before you do that, Lord, దానికి చేయటానికి ముందు ప్రభువా, make them holy, purify them. వారిని పరిశుద్ధపరచుము, వారిని శుభ్రపరచుము. That was his prayer. అది ఆయన యొక్క ప్రార్థన. Lord, impart holiness to them. వారికి పరిశుద్ధతని దయచేయము, వారిలో ఉంచుము. They are not fit. వారు ఏమాత్రం కూడా దీనికి They చేయటానికి fight సమర్థులు. among themselves. వారిలో వారు They పోట్లాడుకుంటున్నారు. are greedy. మరి వారు ఆశిస్తున్నారు. They will promote themselves and their families. వారి కుటుంబాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. I cannot trust them. నేను వారి యందు నమ్మిక ఉంచలేకపోతున్నాను. Make them holy. వారిని పరిశుద్ధులుగా చేయము. You know, there are a lot of activities taking place today. ఈ దినాల్లో చాలా కార్యక్రమాలని మనం కలిగి ఉంటున్నాం, జరుగుతున్నది. And we think great things are happening. గొప్ప కార్యాలు జరుగుతున్నాయని మనం అనుకుంటున్నాం. Yes, we may have great miracles, but we are so poor in holiness. మరి గొప్ప అద్భుత కార్యాలైతే జరుగుతున్నాయి గాని పరిశుద్ధతను కలిగి ఉండటంలో చాలా పేదరికంగా ఉంటున్నాం. And what did God say? మరి ఇక్కడ దేవుడైతే ఏం చెప్తున్నాడు? He didn't say, I am omnipotent, be omnipotent, do miracles. మరి నేను శక్తివంతుడుగా ఉన్నా కాబట్టి మీరు శక్తివంతమైన రీతిలో అద్భుతాలు చేయమని చెప్పలేదు. He said, be ye holy, for I am holy. నేను పరిశుద్ధుడుగా ఉన్న దాన్ని బట్టి మీరును పరిశుద్ధులుగా ఉండుడి అని ఆయన చెప్తున్నాడు. So it's not great crowds, మరి గొప్ప జన సమూహం కాదు, not great spectacular signs and wonders. మరి గొప్ప అద్భుత కార్యాలు సూచనలు కానే కాదు. What is needed today? ఈ దినాల్లో ఏది అవసరంగా ఉన్నది? Holiness among the people of God.
దేవుని యొక్క ప్రజల మధ్య పరిశుద్ధతను కలిగి ఉండాలా. Holiness among the servants of God. దేవుని సేవకుల మధ్య పరిశుద్ధతను కలిగి ఉండాలా. Holiness among believers. విశ్వాసుల మధ్య పరిశుద్ధత ఉండాలా. Jesus was burdened about it. మరి యేసు ఆ భారాన్ని కలిగి ఉన్నాడు. He prayed that these disciples would be made holy. మరి ఈ శిష్యులు పరిశుద్ధులుగా చేయబడేటట్లుగా ఆయన ప్రార్థించాడు. You know, this is our burden in the IEM. ఐఎంలో మేము కలిగి ఉన్న భారం ఇదేనండి. Our missionaries would be holy. మా మిషనరీలు పరిశుద్ధత కలిగి ఉండాలని మేము కోరుతున్నాం. Not fighting with each other. ఒకరితో ఒకరు వివాదములకు దిగటం కాదు. They may do great things and great works, but if they don't have love and unity, what is the use? మరి గొప్ప కార్యాలు జరిగించవచ్చు, గొప్ప పనులు చేయొచ్చు, గొప్ప సంగతులు చేయొచ్చు. వారి మధ్య ఏకత్వం లేకుండా ప్రేమ లేకపోతే ఇవన్నీ చేసే లాభం ఏమిటి? That they may not be distracted by selfish ambitions. మరి స్వార్థపరమైన ఆశలతో వారు ఏమాత్రం కూడా ఆకర్షింపకుండా ఉండాలి. And not seeking for positions. మరి స్థానాలు వెతికేటట్లుగా ఉండకూడదు. They may be holy. వారు పరిశుద్ధులుగా And ఉండేటట్లు. that was the burden of Jesus. అదే యేసు యొక్క భారమై ఉన్నది. And that is why our theme, serve the Lord in holiness. పరిశుద్ధముగా ఆయన సేవించడానికి మనం మూల అంశాన్ని కలిగి ఉన్నాం. When was this prayer answered? ఎప్పుడు ఈ ప్రార్థనకి జవాబు వచ్చింది? Remember, they were believers. విశ్వాసులుగా ఉన్నారని జ్ఞాపకానికి ఉంచుకోండి. Now he wanted them to be made holy. వాళ్ళు ఇప్పుడు పరిశుద్ధులుగా చేయబడాలని ఆయన కోరుతున్నాడు. And the word sanctify here is in a tense in the Greek which speaks about decisive action, immediate action. మరి గ్రీకు భాషలో చెప్పిన ఈ పదానికి ఖచ్చితమైన వెంటనే తక్షణమే జరగవలసిన ఖచ్చితమైన కార్యం అది. He did not say, Lord, make them holy little by little. కొద్దిగా వారిని పరిశుద్ధులుగా చేయమని ఆయన కోరటం లేదు. Less anger and less anger. తక్కువ కోపం అని కాదు. Less selfishness. మరి తక్కువ స్వార్థం. It doesn't happen like that. ఆ విధంగా జరగదు అది. God must cleanse selfishness, must cleanse anger, not little by little. మరి దేవుడి కోపాన్ని మరి స్వార్థాన్ని కొద్దిగా కాకుండా సంపూర్ణంగా శుద్ధీకరించాలా. It takes a definite surrender మరి ఖచ్చితమైన సమర్పణ లేకపోతే అప్పగించుకోవటం and అనేది a జరిగినప్పుడు definite act of the Holy Spirit. మరి ఖచ్చితమైన పరిశుద్ధాత్మ యొక్క పని అనేది అక్కడ జరగాలి. When did that happen? ఎప్పుడు అది జరిగింది? Acts 2. అపోస్తల కార్యాలు 2వ What అధ్యాయం. happened on that day? ఆ దినాన ఏం జరిగింది? Verse 4. 4వ వచనం. All of them were filled with the Holy Spirit and began to speak in other tongues as the Spirit enabled them. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే ఆ ఆత్మ వారికి వాక్ శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. Then look at the previous verses 2 and 3. మరి 2-3 వచనాలు చూడండి. There was a sound like the blowing of a violent wind. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా And వచ్చింది. that is a sign of power. అది శక్తికి సాదృశ్యంగా ఉంటుంది. Then verse 3. 3వ వచనం. They saw what seemed to be tongues of fire that separated and came to rest on each of them. అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి. What does fire represent? అగ్ని దేనిని సూచిస్తుంది? Yesterday I said water is a symbol of the Holy Spirit. నిన్నటి దినాన్ని నేను చెప్పాను నీళ్ళు అనేది పరిశుద్ధాత్మకి సాదృశ్యంగా ఉంటుందని. Fire is also a symbol of the Holy Spirit. అదే విధంగా అగ్ని కూడా పరిశుద్ధాత్మకి సాదృశ్యంగా And ఉంటుంది. you find that again throughout the scripture. మరి లేఖన భాగాలన్నింటిలో కూడా మనం చూడగలుగుతున్నాం. But what is the difference between water and fire? మరి అగ్నికి నీళ్ళకి ఉన్న వ్యత్యాసం ఏమిటి? Water speaks about the cleansing, the washing work of the Holy Spirit. మరి నీళ్లు అనేది దేన్ని సూచించంటే పరిశుద్ధాత్మ యొక్క సహాయముతో మనల్ని శుద్ధీకరించేదాన్ని పవిత్రపరిచేదాన్ని సూచిస్తుంది. It happens at regeneration. అంటే పునర్జన్మము అనేది మనకి జరుగుతున్నదని. Fire speaks about judging and refining. అగ్ని అనేది దేన్ని సూచిందంటే సంపూర్ణమైనతో శుద్ధీకరించి తీర్పు చేయబట్టం అనే దాన్ని చూపిస్తుంది. First తీర్పు, judging and then refining. మొట్టమొదటి తీర్పు, ఆ తర్వాత దాన్ని పవిత్రపరచటం. The Holy Spirit judges and then refines us. మరి పరిశుద్ధాత్ముడు మొట్టమొదటగా తీర్పు చేసి ఆ తర్వాత పవిత్రం చేస్తుంది. That happens after conversion. అది తిరిగి జన్మించిన తర్వాత జరుగుతుంది. The sanctifying work of the Holy Spirit. మరి పరిశుద్ధాత్మ యొక్క సంపూర్ణమైన జరిగించే అప్పగించుకునే కార్యం అది The మనకి. sanctifying work, making holy. మనల్ని పరిశుద్ధులుగా చేసే పనిగా ఉంటుందది. That is represented by fire. అగ్ని అనేది దానికి సూచనగా ఉంటుంది. So what happened on that day on Pentecost? పెంతెకొస్తు దినాన ఆ దినం ఏ జరిగింది? They were made holy. వారు పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. They were given power. వారికి శక్తి అనుగ్రహించబడింది. Remember that. అది జ్ఞాపకం All పెట్టుకోండి. other things are peripheral, on the fringe. మరి ఆ తక్కిన అన్ని కూడా అంచులో మనకి కనిపిస్తా ఉంది. The మనకి main things were
purity and power. మరి ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే పవిత్రత, శక్తి అనేది. Fire and wind. మరి అగ్ని, గాలి. Wind representing power, fire representing purity. మరి గాలి అనేది శక్తికి సాదృశ్యంగా ఉంటుంది, మరి అగ్ని అనేది పవిత్రతకి సాదృశ్యంగా And ఉంటుంది. today we attribute so many things to the Holy Spirit. మరి ఈ దినాలలో పరిశుద్ధాత్మ గురించి అనేక రకాలైన భావనలను మనం కలిగి ఉంటున్నాం. Shaking of the body, మరి శరీరాన్ని కదిలించుకోవటం, speaking in tongues, మరి అనేకమైన భాషల్లో మాట్లాడటం, having wonderful visions. మరి అద్భుతమైన దృశ్యాలు, దర్శనాలు కలిగి ఉంటాం. I'm not denying those. వీటిని నేను ఏమాత్రం తృణీకరించటం But లేదు. those are not the important things. మరి ఇవి ప్రాముఖ్యమైన విషయాలు కానే కాదు. Don't go preaching those things. దాని గురించి మీరు ఏమాత్రం కూడా బోధించబాకండి. Don't compel others to get those experiences. ఇతరులు ఆ అనుభవాలు కలిగి ఉండాలని వారి మీద ఒత్తిడి తేబాకండి. What is the central thing? మరి ప్రాముఖ్యమైన కేంద్రీయ స్థానం ఏమిటి? They had power. వారు ఆ శక్తిని కలిగి ఉంటున్నారు. They were cowards. మరి వాళ్ళు ధైర్యం లేని వాళ్ళుగా But ఉన్నవారు. now they had power మరి ఇప్పుడు వారు శక్తి కలిగిన వారుగా to ఉంటున్నారు. do what God wants them to do. మరి ఏదైతే దేవుడు వారి ద్వారా జరిగించాలనుకుంటున్నాడో అది చేయటానికి ధైర్యం And then they ఉంటుంది. were purified. అప్పుడు ఆ తర్వాత పవిత్రులుగా చేయబడ్డారు. You don't read them fighting for position after this. దీని తర్వాత మరి పదవుల కొరకు వాళ్ళు పోరాడుకున్నట్టుగా ఎక్కడ మనకి కనబడదు. No, they stood together and preached in Jerusalem as we read in chapter 2. మరి 2వ అధ్యాయంలో మనం చూసినట్లుగా వారు కలిసి యెరూషలేములో బోధించినట్లుగా మనకు కనబడుతుంది. And when they went to the Samaritans, మరి సమరయుల దగ్గరికి వెళ్ళినప్పుడు Peter and John, పేతురు, యోహాను they called down the fire of the Holy Spirit and not the fire to destroy. మరి అగ్ని వారి మీద వచ్చి కాల్చడానికి బదులుగా పరిశుద్ధాత్మ అగ్ని వారి మీదకి రావాలని వారు ప్రార్థించారు. Why? ఎందుకు? They were made holy. ఇప్పుడు వారు పరిశుద్ధులుగా చేయబడ్డారు కాబట్టి. All that bitterness, వాళ్ళున్న ద్వేష భావంతో, that hatred, మరి ఇతరుల అసూయ, that selfishness వారి స్వార్థం was cleansed by the Holy Spirit. పరిశుద్ధాత్మ శక్తితో శుద్ధీకరింపబడింది. Now look at Acts 15. అపోస్తుల కార్యాలు 15వ అధ్యాయం. And with this we will close. దీంతో మనం ముగిద్దాం. Please look at verses 8 and 9. 8, 9 వచనాలు. Peter was called to come and report to the council in Jerusalem. మరి పేతురు మరి ఆ సమావేశంలోకి వచ్చి వాటి గురించి, సంగతుల గురించి చెప్పమని పేతుని పిలిచారు. Here was a church council. ఇక్కడ ఒక సంఘానికి సంబంధించిన సమావేశం ఉంది. They were all seated. వారందరూ కూడా కూర్చున్నారు. They said, Peter, tell us what happened, what experiences you had. నీవు కలిగిన అనుభవాలు ఏం జరిగిందో పేతురు గారు దయచేసి మాకు చెప్పమని అడిగారు. And Peter says in verses 8 and 9, chapter 15, అపోస్తుల కార్యాలు 15, 8, 9 వచనాల్లో, God who knows the heart showed that he accepted them by giving the Holy Spirit to them, just as he did to us. మరియు హృదయములను ఎరిగిన దేవుడు మనకు అనుగ్రహించినట్టుగానే వారికిని పరిశుద్ధాత్మను అనుగ్రహించి వారిని గురించి సాక్ష్యం ఇచ్చాను. Now notice that them and us there. మరి అక్కడ మనకు, అక్కడ అని మీరు గమనించండి కాస్త. Who are the them? వారు ఎవరు? The Gentiles who were gathered in Cornelius' house. కొర్నేలు యొక్క గృహంలో మరి కూడిన అన్యులు. And who are the us? మరి ఎవరు వాళ్ళంటే, మేమంటే The Jewish believers who gathered in the upper room on the day of Pentecost. పెంతెకోస్తు దినాన మేడ గది మీద కలిసిన యూద విశ్వాసులు. So he's talking about the Holy Spirit's coming on the day of Pentecost. పెంతెకోస్తు దినాన పరిశుద్ధాత్ముడు వారి మీదకి రావటం అనే దాని గురించి మాట్లాడుతూ, And he's speaking about the Holy Spirit coming on the Gentiles in the house of Cornelius. కొర్నేలు యొక్క గృహంలో అన్యుల మీదకి ఆ పరిశుద్ధాత్ముడు రావటాన్ని గురించి Now మాట్లాడుతున్నారు. with that background, please look at verse 9. ఆ యొక్క మరి సంగతులను మనసులో పెట్టుకొని ఒక్కసారి మీరు చూడండి. He said God gave the Holy Spirit to both groups. మరి 2 గుంపులకు కూడా దేవుడు పరిశుద్ధాత్మని అనుగ్రహించాడని చెప్తున్నాడు. And what did the Holy Spirit do? అప్పుడు ఆ పరిశుద్ధాత్ముడు ఏం చేశాడు? Verse 9. 9వ వచనం. He made no distinction between us and them, for he purified their hearts by faith. వారి హృదయములను విశ్వాసము వలన పవిత్ర పరచి మనకును వారికిని ఏ భేదమైనను కనుపరచలేదు. He purified their hearts. వారి హృదయములను పవిత్రపరచాడు. Just as he purified our hearts, he purified their hearts. ఏ విధంగా అయితే మన హృదయాల్ని, మా హృదయాల్ని పవిత్రం చేశాడో వారి హృదయాలను కూడా పవిత్రపరిచాడు. Now look at those 2 incidents again. మరి ఒకసారి 2 సంఘటనలు ఒకసారి చూడండి. In Acts 2, అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం, among the Jewish believers, మరి ఆ యూదయ విశ్వాసుల మధ్య what happened? ఏం జరిగింది?
There was the sound of the wind. మరి గాలి అంటే గొప్ప శబ్దంతో వచ్చింది. There were tongues of fire. మరి అగ్ని జ్వాలలు వచ్చినవి. They spoke in other languages. ఇతర భాషల్లో వారు మాట్లాడారు. What languages? ఏం భాష? Distinct languages which were recognized by those who had gathered there. అక్కడ కూర్చున్న వారి చేత గుర్తింపబడిన ఖచ్చితమైన భాషల్లో వాళ్ళు మాట్లాడారు. Not a heavenly language. పరలోక సంబంధమైన భాష కాదు. Not a supernatural language. లేకపోతే ప్రకృతికి విరుద్ధమైన రీతిలో ఉన్న భాష కానే కాదు. Ordinary languages spoken supernaturally. మరి సామాన్యమైన భాష మరి ప్రకృతికి వ్యతిరేకమైన మాట్లాడినట్టుగా అన్నమాట. They had never learned those languages. ఆ యొక్క భాషలు వారు ఎప్పుడు కూడా నేర్చుకోలేదు. But they spoke. కానీ మాట్లాడారు. Others said this is our language. ఇతరులు ఏమన్నారంటే ఇది మా భాష అని చెప్పారు. That sign was never repeated again in the book of Acts. మరి అపోస్తలుల కార్యాల్లో అక్కడ జరిగిన ఆ గుర్తు ఎక్కడ కూడా మళ్ళీ చెప్పబడలేదు. Tongues is mentioned in Acts 10 and Acts 19. మరి అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయం 19వ వచనంలో భాషల గురించి చెప్పబడింది. But not the tongues mentioned in Acts 2. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో చెప్పిన భాషలు కానే కాదు. Here it was distinct language. ఇక్కడ ఖచ్చితమైన భాష అనేది చెప్పబడింది. Then what happened in Acts 10? మరి అపోస్తలుల కార్యాలు 10లో ఏం జరిగింది? Nobody laid hands on anybody. ఎవరి మీద కూడా వారి హస్తాలు ఉంచలేదు. They were not even baptized. వారు బాప్తిసం కూడా తీసుకోలేదు. So how can we say only when somebody lays his hand you will receive the Holy Spirit? మరి ఎవరైనా సరే మరి తల మీద చేతుల నుంచి ప్రార్థన చేస్తేనే పరిశుద్ధాత్మ పొందుతాడని చెప్పగలం? Or how can you say only when you are baptized in a certain way in a certain place you can have the Holy Spirit? మరి ఫలానా పద్ధతిలో ఫలానా స్థలంలో మాత్రమే నువ్వు బాప్తిసం తీసుకుంటేనే పరిశుద్ధాత్మను పొందుతావని ఏ విధంగా మనం చెప్పగలం? The Bible doesn't teach that. పరిశుద్ధ గ్రంథం ఎప్పుడు కూడా దాని గురించి బోధించలేదు. It didn't happen in Acts 10. అపోస్తలుల కార్యాలు 10లో జరగలేదు. Peter was preaching. పేతురు కూడా బోధిస్తున్నాడు. The Holy Spirit fell on them. పరిశుద్ధాత్మ వారి మీద పడిపోయింది. And they began to speak in tongues. అప్పుడు భాషల్లో వారు మాట్లాడటం ప్రారంభించారు. What tongues? ఏ భాషలు? Some heavenly language. ఏదో పరలోక సంబంధమైన భాష. It is not mentioned as some distinct language. అక్కడ ఖచ్చితమైన ఒక భాషని ఏ మాత్రం కూడా చెప్పబడలేదు. But now when Peter was reporting, మరి పేతురు ఇక్కడ వచ్చి దాని గురించి సమాచారాన్ని చెప్పేటప్పుడు he doesn't mention any of these things. ఈ సంగతుల గురించి ఏ మాత్రం కూడా చెప్పలేదు. Now today people cannot give testimony for 2 minutes before saying I spoke in unknown languages. మరి ఈ దినాల్లో సాక్ష్యం చెప్పేటప్పుడు కొంతమంది నేను తెలియని భాషలో మాట్లాడిన సాక్ష్యం చెప్పకుండా వాళ్ళు ఉండలేరు అసలు. Did Peter give his testimony like that? పేతురు ఆ విధంగా సాక్ష్యం చెప్పాడా? Is that the most important thing in your testimony? నీ యొక్క సాక్ష్యంలో అది అతి ప్రాముఖ్యమైన సంగతా? Paul gave his testimony in 2 places in the book of Acts. అపోస్తలుల కార్యాల్లో 2 ప్రదేశాల్లో పౌలు తన సాక్ష్యాన్ని మనతో He పంచుకున్నాడు. never mentioned it. వీటన్నిటి గురించి చెప్పలేదు ఆయన. But you can't give your testimony even for 2 minutes without talking about your shaking and your speaking in tongues. Who wants to hear all that? మరి నీవు చెప్పే 2 నిమిషాల సాక్ష్యంలోనే నీ పరిశుద్ధాత్మ అనుభవాన్ని మరి వనగటం ద్వారా భాషల్లో మాట్లాడటం ద్వారా ఇవి చెప్పకుండా మీరు ఉండరు. ఇవి ఎవరు వింటారు అసలు? For whose glory are you saying all that? ఎవరు మహిమ నిమిత్తమే ఇవన్నీ మీరు చెప్తున్నారు? Peter didn't say that. పేతురు చెప్పలేదు. Paul didn't say that. పౌలు చెప్పలేదు. John didn't say that. యోహాను చెప్పలేదు. The Bible never teaches that. మరి బైబిల్ ఎప్పుడు కూడా దాని గురించి బోధించలేదు. Why should you say that? ఎందుకు మనం ఇది చెప్పాలా? The Bible never speaks about tongues except in 3 chapters in the whole epistles. మరి ఈ యొక్క పత్రికలన్నింటిలో కూడా కేవలం 3 సార్లు మాత్రమే భాషల గురించి చెప్పబడింది. In 1 Corinthians 12, 13, 14. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12, 14 వచనాలు మనకు And కనబడుతుంది. that was to solve a problem, to deal with the confusion in that church Paul was writing about. పౌలు ఆ సంఘంలో ఉన్న ఒక కలవరానికి సమస్య పూరణ సందర్భంలో దాని గురించి చెప్పాడు. And in the book of Acts it's mentioned only in a few places. మరి అపోస్తలుల కార్యాల్లో కేవలం కొన్ని సందర్భాల్లో మాత్రమే వాటి గురించి చెప్పబడింది. The Samaritans were filled with the Holy Spirit. సమరయులు పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. It's never mentioned. దాని గురించి ఎప్పుడు చెప్పబడలేదు. Paul was filled with the Holy Spirit. పౌలు పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. It is never mentioned. ఎక్కడ కూడా రాయబడలేదు. Later he speaks about tongues as a gift he had, not as a sign. మరి ఆ తర్వాత ఈ భాష అనేది ఒక వరంగా ఇవ్వబడింది కానీ సూచనగా ఆయన ఏమాత్రం కూడా చెప్పబడలేదు. In Acts 4 the church was filled with the Holy Spirit. అపోస్తలుల కార్యం 4వ అధ్యాయము సంఘము పరిశుద్ధాత్మతో నింపబడింది అని చెప్పబడింది. Tongues is not mentioned. అక్కడ భాషల గురించి చెప్పలేదు. So in all these instances it's not mentioned. Only in 3 instances it is mentioned. ఈ సంఘటనలన్నిటిలో వీటి గురించి చెప్పలేదు కానీ కేవలం 3 సందర్భాల్లో మాత్రమే వీటి గురించి చెప్పబడింది. And there also there are differences. అక్కడ కూడా వ్యత్యాసం అనేది ఉంది. So what is the most important thing?
కాబట్టి అతి ప్రాముఖ్యమైన సంగతి ఏమిటి? Not speaking in tongues, భాషల్లో మాట్లాడటం కాదు, not the wind, గాలి కాదు, not the fire. లేదా అగ్ని కాదు. Peter says our hearts were purified. పేతురు ఏం చెప్తున్నాడంటే మా హృదయాలు పవిత్రపరచబడింది అని. In both these groups our hearts were purified. ఈ రెండు గుంపుల్లో కూడా మా హృదయాలు పవిత్రపరచబడినవి. So what is the most important thing? కాబట్టి చాలా ప్రాముఖ్యమైన సంగతి ఏమిటి? That we are made holy. మనం పరిశుద్ధులంగా తీర్చబడ్డాం. Don't read this book and that book and say he says that or she says that. ఆ పుస్తకాన్ని ఈ పుస్తకాన్ని చదివి వారు ఈ విధంగా చెప్పారు, ఆమె ఈ విధంగా చెప్పిందని ఎప్పుడు కూడా మీరు What గమనించబాకండి. does the Bible say? బైబిల్ ఏం చెప్తుందో The చూడండి. Holy Spirit has come to give us power and purity. పరిశుద్ధాత్మ అనేది మనకి శక్తిని, పవిత్రతని ఇవ్వటానికి వచ్చింది. We need both. ఈ రెండు మనకి అవసరం. And today the greatest need seems to be purity, మరి ఈ దినాల్లో మనకు కలిగిన గొప్ప అవసరత ఏమిటంటే పవిత్రత, holiness. పరిశుద్ధత. So we recognize our sinfulness మన యొక్క పాప స్వభావాన్ని మనం గుర్తిరిగి even as believers విశ్వాసులుగా and we confess it దాన్ని ఒప్పుకొని, and say, Lord, I am a carnal believer, worldly believer. ఓ ప్రభువా నేను ఈ లోక సంబంధమైన విశ్వాసిగా ఉంటున్నాను, Please cleanse me. దయచేసి నన్ను పవిత్రపరచుము, Please fill me. నన్ను నింపుము, Give me your power. నీ యొక్క శక్తి నాకు ఇవ్వము, Give me your purity. నీ యొక్క పవిత్రత నాకు అనుగ్రహించుము. May your power work in me and through me as you live in me. నీవు నాలో నివసించిన దాన్ని బట్టి నీ శక్తి నా ద్వారా ఉపయోగించేటట్లుగా. And he imparts his holiness. అప్పుడు ఆయన పరిశుద్ధతని మనలో ఉంచుతున్నాడు. Speaking in tongues is a gift of the Spirit. I accept it. మరి భాషల్లో మాట్లాడటం అనేది ఆత్మ సంబంధమైన వరమని నేను అంగీకరిస్తున్నాను. But it is not the sign that you are filled with the Spirit. పరిశుద్ధాత్మతో నింపబడిన దానికి అది సూచన అనేది మాత్రం కానే కాదు. The Holy Spirit gives holiness. పరిశుద్ధాత్ముడు పరిశుద్ధాత్మ మనకు అనుగ్రహిస్తుంది. Tongues can be given by other spirits. ఇతర ఆత్మల చేత భాషలు అనేది ఇవ్వబడుతుంది. Miracles can be given by other spirits. మరి వేరే ఆత్మ చేత మరి ఈ అద్భుతాలు అనేది కూడా ఇవ్వబడుతుంది. Holiness can be given only by the Holy Spirit. పరిశుద్ధత అనేది పరిశుద్ధాత్మ చేత అనుగ్రహింపబడుతుంది. And that is our greatest need in this country. ఈ దేశంలో ఇప్పుడు మనకు కలిగి ఉన్న గొప్ప అవసరత అదే. We have religious ceremonies. మనకి మత సంబంధమైన అనేకమైన ఆచారాలు కలిగి We ఉంటున్నాం. have Rath Yatras. మరి రథయాత్రలు జరుగుతున్నాయి. And we have Babas doing miracles. మరి బాబాలో అనేకమైన అద్భుత కార్యాలు చేస్తున్నారు. But we want holy people. కానీ మనకైతే పరిశుద్ధమైన వ్యక్తులు కావాలా. The Church of Jesus Christ turn to a holy God and be holy. మరి యేసు యొక్క సంఘం పరిశుద్ధమైన దేవుడి వైపు తిరగవలసి ఉన్నది. Holiness through the Holy Spirit. మరి పరిశుద్ధత పరిశుద్ధాత్మ ద్వారా కలిగి ఉంటాం. Let us pray. ప్రార్థించుకుందాం.